కరెన్సీ వాడకంలోకి రాకముందు మానవ జీవితం వస్తు మార్పిడి విధానంతో సాగేది. అయితే కరెన్సీ వాడకంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ వాణిజ్యానికి జీవనాధారంగా కరెన్సీ పరిగణించబడుతుంది. అంతేకాదు, దేశ ఆర్థిక శక్తిని ప్రతిబింబిస్తుంది. కరెన్సీ దేశ స్థిరత్వం, బలమైన ఆర్థిక వ్యవస్థకు నిదర్శనం. కరెన్సీ విలువ పెరిగే కొద్దీ ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, పెట్టుబడులను ఆకర్షిస్తుంది. అంతేకాదు, అంతర్జాతీయ భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తుంది. ఒక బలమైన కరెన్సీ దేశంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేలాగా శక్తివంతం చేస్తుంది. ప్రపంచ వాణిజ్యం ఇంటర్ కనెక్టెడ్ వెబ్లో ఆ దేశం స్థానాన్ని పటిష్టం చేస్తుంటుంది. ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రపంచవ్యాప్తంగా 180 కరెన్సీలను చట్టబద్ధమైన టెండర్గా గుర్తించింది. కొన్ని కరెన్సీలు జనాదరణ పొందాయి, విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. అయితే ఈ కారకాలు తప్పనిసరిగా ఆ దేశ కరెన్సీ విలువ లేదా బలాన్ని నిర్ణయించవు. బలమైన కరెన్సీ దేశ కొనుగోలు శక్తిని పెంచడమే కాకుండా ప్రపంచ వేదికపై దాని విశ్వసనీయతను నొక్కి చెప్తుంది. అది పెట్టుబడిదారులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫోర్బ్స్ ప్రపంచంలోని 10 బలమైన కరెన్సీ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా భారత రూపాయితో పాటు అమెరికా డాలర్తో పోల్చితే 2024 జనవరి 10 నాటికి ఉన్న విలువల ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేసినట్లు పేర్కొంది. ఈ జాబితాలో మొదటి ప్లేస్లో కువైట్ దినార్ ఉండగా భారత కరెన్సీ రూపాయి $1కి 82.9 రూపాయలుగా ఉంది. అంటే ఇది 15వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో మొదటి స్థానంలో కువైట్ దీనార్ ఉందని ఫోర్బ్స్ పేర్కొంది. ఒక కువైట్ దీనార్ మన కరెన్సీలో $270.23గా ఉంది. రెండో స్థానంలో బహ్రెయిన్ దీనార్ ఉంది. మూడో స్థానంలో ఒమానీ రియాల్, 4 జోర్డానియా దీనార్, 5 జిబ్రాల్టర్ పౌండ్, 6 బ్రిటిష్ పౌండ్, 7 కేమన్ దీవుల డాలర్, 8 స్విస్ ఫ్రాంక్, 9 యూరో, 10 అమెరికా డాలర్. ఆసక్తికరమైన విషయం ఏంటంటే యుఎస్ డాలర్ టాప్ 10 స్థానాల్లో చివరి స్థానం, అంటే 10వ ప్లేస్లో ఉంది. దీని ర్యాంకింగ్ను వివరిస్తూ ప్రపంచవ్యాప్తంగా యుఎస్ డాలర్ అత్యంత విస్తృతంగా ఉపయోగిస్తున్న కరెన్సీ అని ఫోర్బ్స్ తెలిపింది. డాలర్కు అత్యంత ప్రజాదరణ ఉన్నప్పటికీ ఇది ప్రపంచంలోని బలమైన కరెన్సీలలో 10వ స్థానంలో ఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వెబ్సైట్లో బుధవారం ప్రచురించబడిన మారకపు రేటు ప్రకారం భారత కరెన్సీ 15వ స్థానం దక్కించుకుంది. అయితే కువైట్లో దీనార్ను 1960లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీగా నిలకడగా ర్యాంకును కొనసాగిస్తూ మొదటి ప్లేస్లో కొనసాగుతూ ఉంది. దీనార్ కరెన్సీ బలమైన కరెన్సీగా కొనసాగడానికి కారణం కువైట్ ఆర్థిక స్థిరత్వం, దాని చమురు నిల్వలు, పన్నురహిత వ్యవస్థ అని పేర్కొంది. అంతేకాకుండా స్విట్జర్లాండ్, లిచెన్స్టైన్ కరెన్సీ అయిన స్విస్ ఫ్రాంక్ ప్రపంచంలోనే అత్యంత స్థిరమైన కరెన్సీ అని ఫోర్బ్స్ తెలిపింది.